వేవ్స్ మీడియా తెలుగుకి స్వాగతం. ప్రతిపాడు టీడీపీ క్యాంప్ కార్యాలయం నందు నియోజకవర్గ పరిధిలోని ముఖ్యమంత్రి సహాయ నిధి సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ శాసనసభ్యులు డాక్టర్ బోల రామాంజనేయులు చేతుల మీదుగా బాధిత కుటుంబాలకు అందజేశారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో కేవలం గత 16 నెలల కాలంలోనే ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా ప్రతిపాడు నియోజకవర్గ పరిధిలో 19 సార్లు చెక్కుల పంపిణీ చేయడం జరిగిందని, ఇప్పటి వరకు ప్రతిపాడు నియోజకవర్గంలో 563 మందికి గాను 6,84,00,000 రూపాయలు ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి బాధిత కుటుంబాలకు అందించడం జరిగిందని, ప్రతిపాడు నియోజకవర్గ పరిధిలోని 5 మండలాలలో 87 మందికి 64,87,000 రూపాయల ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులు పంపిణీ అందజేశామని, ఆంధ్రప్రదేశ్లో ఉన్న అపన్నులకు గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా ప్రజలకు ఊరట కల్పిస్తున్నారని, బడుగు బలహీన మరియు మధ్యతరగతి వర్గాల క్షేమానికి కృషి చేస్తుంటారని, ఆయన దీవెనలతో అనేక మంది వైద్య చికిత్సల నిమిత్తం ఆర్థిక సాయం పొందుతున్నారని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ పరిధిలోని డివిజన్ ప్రెసిడెంట్లు, సెక్రటరీలు, వైస్ ప్రెసిడెంట్లు, కార్పొరేటర్లు, నాయకులు మరియు బాధిత కుటుంబాలు పాల్గొన్నారు. ఎలాంటి కష్టం రాకుండా తగినంతగా పరిహారం ఇచ్చేటటువంటి కార్యక్రమం సీఎం రిలీఫ్. ఇది బహుశా భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఇంత పెద్ద మొత్తంలో సీఎం రిలీఫ్ నిధులు రావడం అనేటువంటిది జరగలేదు. ఒక్క ఆంధ్రప్రదేశ్, అది చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో జరుగుతుంది. ఈరోజు 18, 19 విడతలకు సంబంధించినటువంటి సహాయ నిధిలో ఎల్ఓసి కింద 14 మందికి 16,11,000 రూపాయలు సహాయం అందించాం. అదేవిధంగా రీఎంబర్స్మెంట్ కింద సీఎం చెక్కుల రూపంలో 87 మందికి 64,05,000 రూపాయలు ఇప్పుడు ఇవ్వబోతున్నాం. సో దీన్ని బట్టి కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ప్రజల పట్ల ఎంత అకుంఠిత దీక్షతో పనిచేస్తుంది, ఎంత ప్రేమతో వారిని ఆదుకోవాలన్నటువంటి ఆలోచనతో పనిచేస్తుంది అన్నటువంటి విషయాన్ని మా పాత్రికేయుల ద్వారా ప్రజలకు తెలియజేయడానికి నేను ఎంతో గర్వపడుతున్నాను. అదేవిధంగా